ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో అమరులైన మురళీ నాయక్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం కలగడానికి పహల్గాం ప్రాంతంలో మరణించిన పర్యాటకులను చంపిన ఉగ్రవాదులను మట్టుపెట్టడమే లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. ఆ రోజు అమాయకులైన వారి ప్రాణాలు కోల్పోవడానికి, ఈ రోజు యుద్ధం వలన వీర జవాన్లు ప్రాణం కోల్పోవడానికి కారణం ఆ ప్రాంతంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే అన్నారు. అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ పెన్షన్ తదితర లబ్ధిలు లేకుండా చేపట్టడం వలన యువత ఆర్మీలో చేరేందుకు ఉత్సాహం చూపకపోవడం వల్ల సైనికుల కొరత ఉందని అన్నారు. దాదాపు 1,85,000 మంది సైనికులు కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మే నెలలో జరగవలసిన 40 రోజుల కార్యక్రమం దేశవ్యాప్తంగా రద్దు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అక్కడ ఇంతమంది వస్తూ ఉంటారు. ఉన్న పరిస్థితి తెలుసు. కాశ్మీర్ గురించి, ఆ ప్రాంతం గురించి ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంది. పాకిస్తాన్కి బార్డర్లో ఉండే పరిస్థితి అంతా తెలిసిందే. కానీ అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఉంటే, ఆ సెక్యూరిటీ ఉంటే మన భారతదేశానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు సెక్యూరిటీ విషయంలో కూడా ఆర్మీ తక్కువ ఉన్నారంటే 4 సంవత్సరాలుగా ఆర్మీ ఏర్పాటు చేయలేదు. ఇదంతా నేను ఉన్న ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనసు చాలా కష్టంగా ఉంటుంది. సామాన్య ప్రజలు మన ప్రాణాలు బుక్కిన గుప్పిట్లో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఎవరు అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్, మనందరికీ ఇక్కడ ఉన్న చుట్టూ ఉండేది రాష్ట్రం చుట్టూ ఉండే ప్రజలందరికీ ఎంతో ఉపాధి, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అక్కడ పోయి మన ఈ రాయలసీమ జిల్లాలు కావచ్చు, కోస్తా జిల్లాలు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ అక్కడ పోయి ఉపాధి సంపాదించుకొని బ్రతుకుతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ 20,000 మంది స్లీపర్ బ్యాచ్ ఉన్నారు. అలర్ట్గా ఉండండి. కూరగాయల అమ్ముకుంటలు కావచ్చు, లేకపోతే ఇస్త్రీ పండ్లు కావచ్చు అంటే ప్రతి ఒక్కరిని అనుమానంగా చూస్తూ అక్కడ ఉన్న ప్రజలు బ్రతకాల్సి వస్తుంది. అవసరాల నిమిత్తము, ఆరోగ్య రీత్యా మనం హైదరాబాద్కి వెళ్తాం. మా ప్రాణాలు బ్రతికించుకోవడానికి వైద్య సౌకర్యాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళడానికి కూడా